జై శ్రీరామ్. ఈ విచిత్రమైన వీడియో చూడండి. మతం మార్చుకో. ప్రభు పాపిని నన్ను క్షమించమని ఎంత బోధ పాపిని నన్ను క్షమించి పరలోక రాజ్యం ఇచ్చే గొప్ప దేవుడు అన్నగా తీసుకోండి. చదవండి. కానీ అన్నగారు మీ వయసు లేదు అనుభవం. చూశారు కదా, ముష్టి వాళ్ళైనా పనిలో ఉన్నప్పుడు వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోతాడు. కానీ ముష్టి వాళ్ళకే వీర ముష్టిగాళ్ళైన ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నాడో చూసారా? నేరుగా చెయ్యెత్తి గొరిగించుకుంటున్న వ్యక్తి దగ్గరకు వచ్చి మతం మారు, ఆ యేసు పాపాలు చేసిన వాళ్ళందరినీ క్షమిస్తాడు, మిమ్మల్ని కూడా క్షమిస్తాడు అని చెప్తున్నాడు. సిగ్గులేని ఎదవ మతం మారమని నేరుగా అడుగుతున్నాడు. ఇంకోటి ఏంటి అంటే, పాపాలు చేసిన వాళ్ళని ఆ యేసు క్షమిస్తాడని మారమంటున్నాడు. ఆయన ఏదో పెద్ద ఆయన పనిలో ఉండి పట్టించుకోలేదు. కానీ అదే నా దగ్గర కనుక ఇలాంటి వీరముష్టిగాడు వస్తే లాగి 4 బీకి నేను మతం ఎందుకు మారాలి అని అడిగి, నేను ఏ పాపం చేశానని నేను మతం మారాలా? నా పాపాలు ఆ పీసుగాడికి క్షమించాలి, నాకు అక్కడ అలాంటి మతం అవసరం లేదని చెప్పి 4 బీకి పంపించేవాడిని. అసలు మనం ఏ పాపము చేయలేదు కదా, చెయ్యం కదా. అలాంటప్పుడు మన పాపాలని ఆడెవడో పీసుగాడు, 3 మేకులుగాడు, 2 శకలుగాడు క్షమించేదేంది? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవడైనా ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చాడంటేనే గుర్తుపెట్టుకోండి, వాడు స్ట్రెస్ పాస్ చేశాడు. స్ట్రెస్ పాస్ అంటే మీ హద్దు ఏదైతే ఉందో, మీ సొంత ప్రైవేటు ప్రాపర్టీ, అంటే సొంతది కావచ్చు, అద్దెది కావచ్చు, అది మీ అనుమతి లేకుండా వాడు వచ్చాడు, అది ఒక కేసు అవుతుంది. 2 మతం మారమని చెప్పి అంటున్నాడు, అది మత విద్వేషాలు రెచ్చగొట్టేది అవుతుంది. 3 మీరు చేసిన పాపాలను క్షమిస్తానంటాడు. అంటే ఏంటి? మనం ఏ పాపం చేయకపోయినా పాపాలు చేసావని చెప్పి వాడు మనల్ని బెదిరిస్తున్నాడు. ఆ బెదిరించడం కూడా మతం మారితే ఆ పాపాలన్నీ పోతాయని ప్రలోభ పెడుతున్నాడు. అంటే ఇది మెడికల్ అండ్ డ్రగ్స్ యాక్ట్, డ్రగ్స్ అండ్ రెమెడీస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దాని ప్రకారం కూడా నేరం అవుతుంది. కాబట్టి ఇలాంటి వీర ముష్టిగాళ్ళ దగ్గర జాలి దయ చూపించాల్సిన అవసరం లేదు. ఎంతబడి ధర్మండి. ఎందుకంటే వాడు మీ కాంపౌండ్లోకి వచ్చాడు, మీరు వాళ్ళ కాంపౌండ్లోకి వెళ్ళలేదు. మన కాంపౌండ్లోకి వచ్చి మనకి వ్యతిరేకంగా, మన ధర్మానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వాడిని ఎంత పీకినా ఏ కేసు కాదు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నాకు కాల్ చేయొచ్చు. జై శ్రీరామ్.